ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కాని కౌశికుడు ఇంకా జ్ఞానార్జన చేయాలని బయల్దేరతాడు. ఒకనాడు మర్రిచెట్టు నీడలో కూర్చొని వేదాయనం చేస్తుంటాడు. ఒక పక్షి ఆయనపై రెట్టె వేస్తుంది. కోపంతో దానివైపు చూస్తాడు. ఆ పక్షి మాడిపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో భిక్షకు వెళతాడు. ఒక ఇల్లాలు భిక్షవేయడం ఆసల్యం చేస్తుంది. ఆ నిర్లక్ష్యానికి కోపిస్తాడు. కోపంగా ఆమె వైపు చూస్తాడు. తాను పక్షిని కానని, సన్యాసికి అంత కోపం పనికి రాదని చెబుతుంది. మిథిలా నగరంలోని ధర్మవ్యాధుడిని కలిస్తే ఇంకా ధర్మసూక్ష్మాలు చెబుతాడని అంటుంది. ఆమె మాటతో కౌశికుడు ధర్మవ్యాధుని వద్దకు వెళతాడు. అప్పుడు ధర్మవ్యాధుడు, ఓ కౌశిక మహర్షి, నేనింతటి విజ్ఞానం పొందడానికి కారణం ఒకటుంది. ఆ ధర్మాన్ని నీకు ఉదాహరణపూర్వకంగా వివరిస్తానంటాడు. కౌశికుని తన ఇంటిలోనికి తీసుకుని వెళతాడు. 4 గదులతో అందంగా, సువాసనలతో నిండిన ఆ భవనంలో ఉన్నతాసనాలపై కూర్చున్న తన తల్లదండ్రులను చూపిస్తాడు. వారు ఇష్టమైన ఆహారం తింటూ, సువాసనలతో ఉన్న పూల దండలు ధరించి ఉంటారు. ధర్మవ్యాధుడు వారికి నమస్కరిస్తాడు. కుశల ప్రశ్నలడుగుతాడు. ఓ కుమారా, నీలాంటి మంచి కొడుకు ఉన్నందువల్ల మాకేమీ లోటు లేదంటారు. అతను చేసే ధర్మమే అతనికి తోడయన్నీ ఇస్తుందంటారు. అతని వల్ల తమ వంశం పవిత్రమైందంటారు. అతను పరబ్రహ్మతత్వం గలవాడంటారు. త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రులను సేవించడంలో పరశురాముని తర్వాత ధర్మవ్యాధుడే పేర్కొన్న తగిన వాడన్నారు. అప్పుడు కౌశకుడిని తల్లిదండ్రులకు చూపిస్తాడు. ధర్మవ్యాధుడు వారతనికి తగిన విధంగా గౌరవిస్తారు. కౌశికుడు కూడా వారి కుశలం అడుగుతాడు. తల్లిదండ్రుల సేవ చేయడం వలననే తనకు జ్ఞానం కలిగిందని ధర్మవ్యాధుడు చెబుతాడు. తనకు తల్లిదండ్రులే దేవతలంటాడు. వాళ్లకు కావాల్సినవి పెడతానంటాడు. తనకు వేదాలు, యజ్ఞాలు, వ్రతాలు అన్నీ వారే అంటారు. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్ముడు అనే 5గురిని సంసారి పూజిస్తే కోరికలు తీరతాయి. అటువంటి యజమానినే ధర్మాత్ముడంటాడు. కౌశికుడు చేసిన ఒక తప్పు వల్ల అతనంటే తనకు ఇష్టం లేదని, అయినా పతివ్రత పంపింది కనుక ఇన్ని విషయాలు చెబుతున్నానని ధర్మవ్యాధుడంటాడు. వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి జ్ఞానార్జనకు కౌశికుడు రావడం తగదంటాడు. ఆ వృద్ధులు కుమారుడికై ఏడవగా కళ్ళు పోయాయని కూడా ధర్మవ్యాధుడు చెబుతాడు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా సంపాదించిన జ్ఞానం వల్ల ప్రయోజనం లేదంటాడు. ధర్మవ్యాధుని మాటలతో కౌశికుడు తన తప్పు తెలుసుకుంటాడు. ధర్మవ్యాధుని వంటి గొప్పవాని స్నేహం దొరకడం తన అదృష్టమంటాడు. ధర్మమార్గం అంత సూక్ష్మంగా ఎవరికీ తెలియదు. అవి తెలిసినా ఆచరించేవారు తక్కువ. అటువంటి సనాతన ధర్మం ఆచరించే ధర్మవ్యాధుడు గొప్పవాడని కౌశికుడంటాడు.